జనరల్‌గా వెజినల్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే లైక్ దురద, మంట ఇలాంటివి వస్తూ ఉంటాయి గదా! దానికంటే ఎందుకు వస్తూ విజనల్ ఉంటాయి జనరల్‌గా? ఇన్ఫెక్షన్స్ అన్నవి యూజువల్‌గా మనకి చాలా ఎక్కువగానే చూస్తూ ఉంటాము. సింపుల్ కాజెస్ కూడా ఉంటాయమ్మా. హెయిర్స్ ఎక్కువ పెంచేసుకుంటూ ఉంటారు. వాటిని సరిగ్గా కేర్ తీసుకోరు. కొత్తగా మెచ్యూర్ అయిన పిల్లలు, మళ్ళీ లేకపోతే వాళ్ళకి వేరియేషన్ ఉండదు ప్రాపర్ మాయిశ్చరైజింగ్ ఉండదు. డ్రైనెస్ వల్ల ఎక్కువ ఇచ్చింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అదే నెగ్లెక్ట్ చేసేస్తే ఎక్కువ అయిపోవడము, మళ్ళీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం అని. మళ్ళీ పెళ్ళైన ఆడవాళ్ళలో సెక్స్ రిలేటెడ్ కాజెస్ ఉండొచ్చును, లేకపోతే హార్మోనల్ డెఫిషియన్సీ కాజెస్ ఉండొచ్చును. అక్కడున్న స్కిన్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్న స్కిన్ వేరియస్ హార్మోనల్ డెఫిషియన్సీ పల్చగా అయిపోవడం లేదా థిన్ అయిపోవడం అయ్యి డ్రైనెస్ ఎక్కువైపోయి ఇచ్చింగ్ ఉంటుంది. ఇది నార్మల్ అనమాట మామూలుగా. సో డాక్టర్ని కలవడము, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది ఏంటంటే రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల కూడా మనకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇచ్చింగ్ అది రావడము, ఫాల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అన్నవి రావడం జరుగుతుంది. ఏదైనా సరే చూపించుకుంటే మనకి రీజన్ చూసి లోపల ఇంటర్నల్గా ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకొని అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడా లేకపోతే నాన్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిశ్చార్జెస్ అన్నది చూసుకొని హస్బెండ్కి కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందులో. అంటే జనరల్‌గా ఇది ఎక్కువ ఎవరిలో వస్తూ ఉంటాయంటారు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్? ఎక్కువ ఎవరిలో లేదు, ఎక్కువగా పెళ్ళైన ఆడవాళ్ళలోనే, సంసారం చేస్తున్న ఆడవాళ్ళలోనే మనం ఎక్కువ చూస్తాము. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక్కొక్కసారి సరిగ్గా ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ సరిగ్గా లేకపోయినా సరే ఇన్ఫెక్షన్స్ రావడము, మోషన్ పాస్ చేసిన తర్వాత యానల్ ఏరియా కడుక్కోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు వీళ్ళని ఏమి డిఫరెన్షియేట్ చేయడం ఉండదు. కాకపోతే కొంచెం ఎక్కువ పర్సంటేజ్ మనము పెళ్ళైన ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్లో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నవి. ఓకే. అంటే ఇలా ఇవి రాకుండా ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారా? జాగ్రత్తలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రైవేట్ పార్ట్ హైజీన్. వాష్రూమ్కి వెళ్ళినప్పుడల్లా ప్లెయిన్ వాటర్తో కడుక్కొని డ్రైనెస్ మెయింటైన్ చేసుకోవడము, మోషన్కి వెళ్ళిన ప్రతిసారి ముందు భాగం నుంచి వెనక సైడ్ నుంచి కూడా యానల్ ఏరియా అంతా శుభ్రంగా సోప్ పెట్టి క్లీన్ చేసుకోవడము, ఇట్లాంటివి. ఇంటర్ కోర్స్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడము, కొంచెము సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు కాండమ్స్ అవి వాడుకోవడము, ఇలాంటివి తీసుకుంటుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి సరిపోతుంది జాగ్రత్తలు తీసుకుంటే ఈ విధంగా. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.